అహమస్మి. 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 సర్వతః పాణిపదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః స్మృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. అధ్యారోపాపవాదాలతో బోధిస్తున్నారు. సర్వేంద్రియ గుణాభాసం అన్ని ఇంద్రియములకు ప్రకాశాన్ని ఇస్తోంది అధ్యారోపం. అపవాదం సర్వేంద్రియ వివర్జితం. అలాగే సర్వభృత్ అన్నిటినీ ధరిస్తుంది ఆధారము, కానీ అసక్తం, దేనితోనూ సంగం లేదు. గుణభోక్తృచ గుణములను అనుభవిస్తోంది సచ్చిదానంద ఆత్మ, కానీ నిర్గుణం. అనుభవిస్తున్నట్టుంది అది. అలాంటివే మరికొంచెం పేర్స్ ఆఫ్ seemingly opposite things they are telling. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చ అంతికే చ తత్. లోపల ఉన్నది, బయట ఉన్నది. అదేమిటండి, దుర్గాప్రసాద్ గారి ఇంటి లోపల ఉంటే బయట ఎలా ఉంటారు? ఉండలేరు. కారు రోడ్డు మీద ఉంటే అది ఇంట్లో ఎలా ఉంటుంది? ఉండలేదు. కానీ ఇది ఉంటుంది. బహిరంతశ్చ భూతానాం బహిః అంతశ్చ. లోపల బయట రెండు చోట్ల ఉంది. అచరం చరమేవ చ కదులుతుంది, కానీ కదలడం లేదు. అయితే మరి కనిపిస్తుందా? సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది అవడం వలన అది కానరాదు. దూరస్థం చ అంతికే చ తత్. చాలా దూరంగా ఉంది, ఇక్కడే ఉంది. ఏమిటండి ఈ కాంట్రడిక్టరీ లైక్ స్టేట్మెంట్స్? చూడాలి. చరాచర ప్రాణులన్నిటికీ బయట ఉన్నది, లోపల ఉన్నది. చరాచర రూపుడు అయి ఉంటూ సూక్ష్మంగా ఉండడం వలన తెలుసుకో శక్యం కాదు. సమీపమున ఉన్నది దూరముగా ఉన్నది అంటూ చెప్తున్నారు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. బ్రహ్మ చరాచర రూపము దగ్గరగా ఉంది, చాలా దూరంగా ఉంది. అర్థమైనట్టుంటాయి, కానీ అర్థం కానివి ఉంటాయి. ఇవి చూడడానికి చాలా సూక్ష్మ బుద్ధి అవసరం. కదిలే వస్తువు స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉంటే అది కదులుతుందని చెప్పం, కదలలేదు. అయితే బ్రహ్మము స్థిరము, అస్థిరము,
రెండు ఎలా అవుతుంది? అంటే సత్తు నిజంగా కదలదు. అక్కడ చిన్న పిసరు చలనం కూడా లేదు. దానిని ప్రతిబింబింపచేసే మాధ్యమము కదిలితే అది కదిలినట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొలను దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు యొక్క కొమ్మలు నీటిలో కనబడుతున్నాయి. చెట్టు కదలడం లేదు, ప్రతిబింబము కదలడం లేదు. కొలంలో రాయి వేశారు, అక్కడ ఉన్నటువంటి నీళ్లు కదిలాయి, ఆ ప్రతిబింబం కూడా కదిలినట్టుంది. నిజానికి కదిలిందా? కదలలేదు. ట్రైన్లో కూర్చున్నారు, ట్రైన్ వేగంగా దూసుకుపోతుంది. మీరు మటు కూర్చుని ఉన్నారు. మీరు కదులుతున్నారా? కదలడం లేదా? మీరు కదలలేదు, సీట్లోనే ఉన్నారు. అయితే కదులుతున్నారా? కదులుతున్నారు, అలాంగ్ విత్ ది ట్రైన్. భూమి రోజు తిరుగుతూ ఉన్నది. నేను కుర్చీలో కూర్చుని ఉన్నాను. నేను కదులుతున్నానా? కదలడం లేదా? సో విత్ రెస్పెక్ట్ టు ద చైర్, ఐఎమ్ స్టేబుల్, నాట్ మూవింగ్. విత్ రెస్పెక్ట్ టు ద ఎర్త్, of course I must be moving along with the earth. So these are all relative కదలికలు. ఆత్మయందు ఈ రిలేటివిటీ లేదు. చేత కదులుతుంది కదలదు అనే ప్రశ్నయే లేదు. ఆత్మ కదలదండి అంటే ఓ కొండలా బండలా ఉంటుందేమో అనుకుంటారు. ఆత్మ కదులుతుంది అనుకుంటే రైలు ఇంజిన్లా ఉంటుంది అనుకుంటారు. రైలు ఇంజిన్ కదులుతోందిగా, మరి అది ఆత్మ. కదిలేవన్నీ చైతన్యం కాదు. చైతన్యవంతం అన్నీ కదలక్కర్లేదు. చెట్లు కదలవు, కానీ చైతన్యం. చీమ కదులుతుంది, చాలా చిన్నది, చైతన్యం. రైలు ఇంజిన్ చాలా పెద్దది, కదులుతుంది, కానీ చైతన్యం కాదు. సో ఈ కదలిక ఉండడం లేకపోవడం అనేటటువంటి యాట్రిబ్యూట్ ఈజ్ ఓన్లీ విశేషణము. అహమస్మి, ఐయామ్, తత్తిష్టతి, అది ఉంది. దాని మీద ఈ యాట్రిబ్యూట్స్ కదులుతున్నాయా లేవా అన్నట్టున్నాయి. ఆత్మ నిజానికి అది కదిలేది కాదు, కదలనిది కాదు. ఆత్మయందు ఏ చలనము ఊహించడానికి వీలు లేదు. సరే, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నారు. ఏం చెప్తారు? కంచరపాలెం స్టేషన్ వచ్చింది వైజాగ్ ముందు. ఏమంటారు మీరు? కంచరపాలెం వచ్చింది, కంచరపాలెం వచ్చింది. కంచరపాలెం అక్కడే ఉంది. కంచరపాలెం వచ్చిందండి, అవుటర్ గేట్ వచ్చిందండి అంటే రైలు అక్కడకు వచ్చింది. అవర్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఏ వెరీ పెక్యూలియర్ సెన్స్. తలుపు గుద్దీసిందండి, తలుపు వచ్చి గుద్దీసింది, నేనే వెళ్ళి తలుపును గుద్దుకున్నాను. లైట్ హౌస్, 3 లైట్లు ఉంటాయి, 3 తిరుగుతున్నట్టుంటాయి. లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కటే లైట్ ఉంటుంది, 3 ఉండవు. ఆ తిరుగుతున్నది పైన ఉన్నటువంటి కవరింగ్, పైన డిప్ అవుట్ ఉంటుంది, దానికి 3 కన్నాలు ఉంటాయి. అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఆ కన్నం దగ్గరకు లైట్ దగ్గర కన్నం వస్తే అప్పుడు లైట్ ఫోకస్ అవుతుంది. అప్పుడు తిరుగుతున్నది ఏది? పై డిప్ప. ఇదిగో ఈ శరీరం, ఈ అనాత్మ. తిరగనిది, కదలనిది, స్థిరమైనది ఏది? అచలమైనటువంటి ఆత్మ. లోపల బయట, దూరస్థం, దానికన్నా ముందు అంతః బహిః. ఈ డిఫరెన్షియేషన్ అంతః బహిః అనేటటువంటిది దేని మీద డిపెండ్ అయి ఉంది?
It is dependent upon relative to the upadhi. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు, ఇంట్లో ఉన్నామా బయట ఉన్నామా అనేది ఆ గోడలను బట్టి అనే ఉపాధిని బట్టి ఉంటుంది. ఈ గోడలు ఒక బౌండరీ అనుకుంటే ఆ బౌండరీ లోపల ఉంటే లోపల ఉన్నా ఉంటాం, లోపల బయట ఉంటే బయట ఉన్నా ఉంటాం. ఆయన ఇప్పుడు బెంగళూరులో లేరండి, హైదరాబాదులో ఉన్నారండి. అంటే బెంగళూరు అనే నగర సరిహద్దులకు పరిమితమైన భూభాగంలో ఉంటే లోపల, బయట ఉంటే ఈ భూభాగానికి బయట. లోపల బయట అనే విభాగము ఉపాధిగతము. మీడియం ఓన్లీ డిసైడ్స్ లోపల అండ్ బయట. సరే, టేక్ ఆకాశ. Is it inside the house or outside the house? Can I take 1 kilo of akasha from inside to outside? Can I shift like that? Can I bring similar 1 kilo of akasha from outside to inside? Not possible. ఏదైతే సర్వవ్యాపకమైనదో అది లోపల ఉంది, బయట ఉంది. ఇన్ఫ్యాక్ట్ లోపల బయట అనే విభాగానికి అతీతంగా ఉంది. అంతర్బహి విలక్షణం. అది చాలా చిన్నది, అది చాలా పెద్దది. అంటే అర్థం ఏమిటి? చిన్న పెద్ద కొలతలకు అందనిది, అప్రమేయం, అనూహ్యం అని అర్థం. అణోరణీయాన్ మహతో మహీయాన్ చదువుతాం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అన్నిటికన్నా చిన్నది యాటం అనుకుంటే యాటం కన్నా సబటామిక్. అన్నిటికన్నా పెద్దది ఏదో మీరు ఊహిస్తే దానికన్నా పెద్దది. అలాంటి క్వాలిటీ ఏదానికైనా ఉంటుందా? అత్యంత చిన్నదై అత్యంత పెద్దదై ఉండగలదా? అంటే వస్తువు కాదు. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఇట్ టు బి వెరీ వెరీ స్మాల్ ఆర్ వెరీ వెరీ ఇన్ఫైనెట్లీ లార్జ్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. అణోరణీయాన్ మహతో మహీయాన్ మీన్స్ లక్ష్యార్థ ఈజ్ ఆత్మ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. ఆత్మ ఈజ్ అప్రమేయం, సమ్మితము కాదు. సమ్యక్ మితం, సమ్మితం, మితం అంటే కొలవడం. అసమ్మితము, అప్రమేయము చాందోగ్యంలో వస్తుంది సమ్మితం అనే మాట. 8:2:11 సమ్మితం అనే మాట. సో అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటే యు don't try to imagine something which is minutest the minute of the minutest, and the largest of the largest. Just imagine it is not measurable. It is not an object. ఆకాశం పెద్దదా చిన్నదా? Is it small or big? బయటకు వెళ్ళడానికి పడితే చాలా పెద్దది. ఆకాశం అంటే అవకాశం, అంటే స్పేసు. సరే, నా కంటి లోపల స్పేస్ ఉంది, ఆ స్పేస్ లోపల విట్రియస్ హ్యూమర్ ఉంది, ఏక్వియస్ హ్యూమర్ ఉంది. ఆ స్పేస్ చిన్నదా పెద్దదా? చాలా చిన్నది. నా ఇన్నర్ ఇయర్లో చాలా చిన్న స్పేస్ ఉంది, చిన్నదా పెద్దదా? అంటే ఆకాశానికి చిన్నది పెద్దది అని ఉండదు. ఆ ఎన్క్లోజర్ని బట్టి అది లోపల బయట చిన్న పెద్ద అనేటటువంటి విభాగం. కానీ ఆ ఎన్క్లోజర్కి అతీతంగా చూస్తే అదే ఆత్మ. ఉపాధికి అతీతంగా చూడడమే ఆత్మను తెలుసుకోవడం. అహమస్మి, అహమస్మి. దీస్ ఆర్ సీమింగ్లీ ఆపోజిట్ అట్రిబ్యూట్స్. సర్వేంద్రియ గుణాభాసం, కానీ సర్వేంద్రియ వివర్జితం. అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ఆత్మ వలననే, కానీ దానికి ఇంద్రియాలు లేవు. సర్వభృత్
ఆసక్తం. అన్నిటినీ తనే ధరిస్తోంది, కానీ ఏది అంటుకోదు. అన్ని గుణాలను అనుభవిస్తోంది, కానీ దానికి ఏ గుణము లేదు. గుణభోక్తృచ నిర్గుణం. ఇక్కడ బహిః అంతశ్చ, బయట లోపల అనే విభాగానికి సుదూరమైనటువంటిది పని. అంటే ఆ విభాగానికి చెందనిది. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. హూ ఇస్ దట్? ఇట్ అంటున్నాం. ఐ ఐ యామ్, ఐ యామ్. అది కదిలేదా కదలనిదా? రెండు కాదు. దూరస్థం చ అంతికే చ తత్, చాలా దూరంలో ఉన్నది ఆత్మ. లేదంటే అత్యంత సన్నిహితంగా లోపలే ఉన్నది. ఎంత దగ్గరంటే నేనే అది అన్నదన్నమాట. సో దూరస్థం అంటే చాలా దూరంగా ఉంది. భక్తి మార్గంలో భగవంతుడు ఎక్కడో వైకుంఠంలో ఉంటారు, లేకపోతే కైలాసంలో ఉంటారు. ఆయన వైపు మనం 2 అడుగులు వేస్తే ఆయన 1000 అడుగులు వేస్తారు అని చెప్పుకుంటాం, అలా తెలుసుకుంటాం. కానీ సర్వవ్యాపకమైన భగవంతుడు దూరమేమిటి, దగ్గరేమిటి? మా మనోడు అడిగాడు, గణేష్ పూజ అయిపోయింది, గణేషుడిని పంపించేయమంటున్నారు. మరి తాత, మీరు గణేశుడు అనేటటువంటిది పరతత్వము, అది అన్ని చోట్ల ఉంటుందని చెప్పారు కదా, ఎక్కడికి పంపించమన్నారు ఈ గణేశుణ్ణి? వాళ్ళ అమ్మ దగ్గరికి అంటున్నారు. గణేశుడికి అమ్మ ఉంటుందా? మీరేం చెప్పారు? పరబ్రహ్మకు తల్లి లేరు, తండ్రి లేరన్నారు. అంటేనేమో పుట్టలేదు, ఆయనేమో పెరగలేదన్నారు. అప్పుడు ఏ అమ్మ దగ్గరికి పంపించాలి? అన్ని చోట్ల ఉండే ఆ గణేశుడనే పరబ్రహ్మాన్ని ఎక్కడకు పంపమన్నారు? ఇఫ్ యు టెల్ మీ వేర్, ఐ విల్ గో అండ్ డ్రాప్ హిమ్ దేర్. ఫినిష్డ్. ఫ్లాట్. దట్స్ ఎగ్జాక్ట్లీ ఈస్ దూరస్థం చ అంతికే చ తత్. పూజ చేస్తూ ఉంటారు. అనంతాయ నమః, అప్రమేయాయ నమః అని చేస్తూ ఉంటారు. చేసి ఏం చేస్తారు? మళ్ళీ వెంటనే ఆవాహయామి, ఇక్కడ కూర్చో, ఆసనం సమర్పయామి, ఇగో ఈ కుర్చీలో కూర్చో. అదేమిటండి, అనంతుడు అని పిలుస్తున్నారు, మళ్ళీ ఇక్కడ కూర్చో అంటున్నారు. ఏమిటి వైవిధ్యం మీ పూజలోని? అనంతాయ నమః అని నమస్కారం మధ్య పెట్టచ్చు కదా. మళ్ళీ ఆవాహయామి, దీపం సమర్పయామి, ధూపం సమర్పయామి. మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని కల్పనలు. తెలుసుకున్న వారికి ఆత్మ చాలా దగ్గర. ఎందుకు? ఆత్మయే తాను కనుక. అదే నేను చేస్తాను. ఐయామ్, ఐయామ్. తెలియని వారికి ఎన్నాళ్ళు చెప్పినా దేవుడు ఎక్కడో, నీవు ఉండేదా కొండపై అన్నట్టుగానే చూస్తూ ఉంటారు. అవిజ్ఞేయం, ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ద ఇంద్రియాస్. ఎందుకు? బ్రహ్మకు నిర్గుణం అని ముందు శ్లోకంలోనే చెప్పారు. గుణాలు లేవు కాబట్టి, ఆబ్జెక్ట్ కాదు కాబట్టి, ఓమాక్ట్ కాదు కాబట్టి బ్రహ్మను పట్టుకోలేము. ఏదైతే అత్యంత సూక్ష్మము, సూక్ష్మముల కంటే సూక్ష్మము. సూక్ష్మం అంటే ఏమిటి? పృథివీ 5 గుణాలున్నాయి. స్థూలము, శబ్ద స్పర్శ రూప రసగంధాలు. నీరు, శబ్ద స్పర్శ రూపాలు, రూపరసాలే ఉన్నాయి, గంధం డ్రాప్ అయిపోయింది. అగ్ని, శబ్దం, స్పర్శ, రూపం. అదేమిటండి, మా ఇంట్లో నీళ్లు వాసన వేస్తున్నాయండి. అసలు నీళ్ళ వాసన కాదండి అది, అందులో ఉన్నటువంటి పృథివీ మలినాల వాసన అండి అది. అగ్ని, శబ్ద స్పర్శ
రూపాలు మాత్రమే ఉన్నాయి. అక్కడ అగ్ని రుచి చూడలేరు, అగ్నికి వాసన ఉండదు. అగ్నిలో ఒకవేళ నెయ్యి పోసి వాసన వచ్చినట్టుంటే అది నెయ్యి వాసన. వాయువు శబ్ద స్పర్శాల వల్ల తెలుస్తుంది. ఆకాశం శబ్ద గుణకం, ఓన్లీ శబ్దమే ఉంటుంది. ఆకాశానికంటే సూక్ష్మం కాబట్టి ఇంద్రియాతీతం, అందువలనే అప్రమేయం, అసమ్మితం. అదే చెప్తున్నారు భగవంతుడు. సూక్ష్మత్వాత్ తత్ అవిజ్ఞేయం. ఇట్ ఈస్ ద సట్లెస్ట్ ద సటిల్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్. సో అవిజ్ఞేయం, నాట్ పాసిబుల్ టు నో ఇట్. బట్ సువిజ్ఞేయం, ఎప్పుడు ఈ తత్వాన్ని తెలుసుకుంటే, అది నేనే అని తెలుసుకుంటే, అంతకన్నా తెలిసిన వారు ఎవరు లేరండి. మీకంటే తెలిసిన వాళ్ళు మీకు ఎవరుంటారండి? మీరే. నాకు ఆయన తెలుసండి అంటే ఏదో కొంత తెలుసు. మీకు మీరు అంతా తెలుసు. ఇక్కడ నేనంటే ఫిజికల్ బాడీ, ఆలోచించే మైండ్, దాకలు దప్పులతో ఉన్న ప్రాణము, అదే అర్థం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం, అసక్తం సర్వభృచ్చైవ, నిర్గుణం గుణభోక్తృ చ. బహిరంతశ్చ భూతానాం మీన్స్ వాట్? ఇట్ ఈస్ నాట్ కండిషన్ బై ద ఉపాధి. ఉపాధి పరిచ్ఛేదము లేనిది. నేను దుర్గా ప్రసాద్ గారు పక్క పక్కన నిలబడిన మధ్యలో ఖాళీ ఉంటే అక్కడ ఏముందంటే ఏం లేదండి, ఖాళీ ఉందనకూడదు. ఆ ఖాళీలో కూడా సచ్చిత్తు ఉన్నది, ఏమి తెలియటలేదు. అక్కడ మధ్యలో మరొక వ్యక్తో చిన్న పురుగు ఏది లేదు. కాబట్టి మధ్యలో ఉపాధి ఉంటే బల్బు ఉంటే వెలుగుతుంది, బల్బు లేకపోతే కరెంటు పోతూనే ఉంటుంది. బహిరంతశ్చ భూతానాం ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ నాట్ కండిషన్ బై ది ఎన్క్లోజర్ ఆర్ ద ఉపాధి. అచరం చరమేవచ. ఇట్ ఈస్ సో సటిల్ that doesn't require any movement, and it is never moves, not doesn't move. There is no attribute like movement. The moment you introduce movement, it involves time. Even the smallest moment you imagine, you require some time. టేబుల్లో ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని ఇటు నుంచి అటు పెట్టేటటువంటి చిన్న ప్రక్రియకు కూడా కొంత సమయం అవసరం ఉంటుంది, కాలం ఏర్పడిపోతుంది. భగవంతుని అనే తత్వము కాలాతీతము, కాలస్వరూపము. ఆ కాలమే అతను అంటే కాలాతీతము. అచరం చరమే వచ అంటే కాలాతీతము అని అర్థం. దూరస్థం చ అంతికే చ తత్, అతి దగ్గర అతి దూరము. తెలుసుకుంటే అది నేనే, తెలియకపోతే ఎప్పటికీ నీవు ఉండేదా కొండపై. నా ఊళ్ళో దుర్గాదేవి చాలా పవర్ఫుల్ అండి. దుర్గాదేవి మీ ఊళ్ళో పవర్ఫుల్ ఏమిటి, మా ఊళ్ళో పవర్లెస్ ఏమిటండి? దుర్గాదేవి సర్వంతర్యామి, సర్వవ్యాపి. అది ఎక్కడా పవర్ఫుల్. మన బ్లైండ్ కాన్సెప్ట్ తప్ప, బ్లైండ్ ఒక విధమైనటువంటి గుడ్డి నమ్మకం తప్ప అలా ఏమీ ఉండదు. అది ఎవరు? అది నేనే. బహిరంతశ్చ భూతానాం చరమచరం చరమేవ చ. సూక్ష్మత్వాత్ బీయింగ్ ద సట్లెస్ట్, అవిజ్ఞేయం. కానీ అటువంటి సూక్ష్మబుద్ధి డెవలప్ చేసుకోగలిగితే సువిజ్ఞేయం, బాగా తెలుస్తుంది. తెలుస్తుందంటే తెలియదు, తెలియలేదంటే తెలుస్తుంది. యది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం. దూరస్థం చ అంతికే చ తత్, తద్దూరే తద్వంతికే అనే ఈశావాస్య ఉపనిషత్ కొటేషనే దూరస్థం చ అంతికే చ తత్. అవిజ్ఞేయం
నిధిధ్యాసన యు వాంట్ టు మేక్ ఇట్ సువిజ్ఞేయం. ఏదైతే తెలియబడనిదో, ఎందుకు తెలియబడదు? అది నాకంటే వేరుగా లేదు కనుక. ఇంకా నాకంటే వేరుగా గ్లాస్ ఉన్నది టేబుల్ మీద, అది సువిజ్ఞేయం, తెలుస్తుంది. టేబుల్ మీద ఎన్నో వస్తువులు ఉన్నాయి, అవన్నీ నాకంటే వేరుగా ఉన్నాయి కాబట్టి తెలియబడుతున్నాయి. మరి నాకు నేను, ఎస్ ఐఎమ్, ఐ నో, ఐఎమ్ వాట్ ఐ నో, ఐఎమ్. ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్. అధ్యారోప అపవాదాభ్యం నిష్ప్రపంచం ప్రపంచతే. ఇంకా కంటిన్యూషన్, ఈ సీమింగ్లీ కాంట్రడిక్టరీ అట్రిబ్యూట్స్లా చెప్తున్నవన్నీ కూడా నెక్స్ట్ శ్లోకంలో వస్తాయి. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అది రేపు చూద్దాం. అహమస్మి, 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 అహమస్మి. Summary of the last two. సకల ఇంద్రియ అనుభవాలు ఆత్మ సమక్షంలోనే, సన్నిధిలోనే తెలుస్తాయి. ఆత్మకు ఇంద్రియాలు ఉండవు. ఆత్మ సర్వాధారము, కానీ నిస్సంగము. ఆత్మయే అన్ని అనుభవిస్తున్నదా అన్నట్టు సంసర్గాధ్యాస, ఎర్రటి పువ్వు స్ఫటికం మీద ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆత్మ నిర్గుణము. ఆత్మ లోపల బయట అంతటా ఉంటుంది. అంటే ఆత్మ ఉపాధిగతము కాదు, ఉపాధికి మాత్రం పరిమితం కాదు. అచరం చరమేవచ అంటే మూమెంట్ లేదు, అంటే కాలాతీతం. దూరస్థం చ అందుకే చ తట్ అంటే యూ కెనాట్ మెషర్ ఎనీ డిస్టెన్స్ బికాజ్ ఇట్ ఈస్ యూ యువర్ సెల్ఫ్. ఎందుకండి ఇవన్నీ నాకు క్లియర్గా తెలియటం లేదు? ఇంకా బుద్ధి పెరగలేదు కాబట్టి. సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం. అహమస్మి, 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 అహమస్మి. దూరము, దగ్గర, లోపల, బయట, తెలుస్తోంది, తెలియడం లేదు, కదులుతోంది, కదలడం లేదు, ఇవన్నీ అట్రిబ్యూట్స్. ఈ అట్రిబ్యూట్స్ అన్నీ బ్రాహ్మము మీద మనం పెడుతున్నాం, అత్యారోపణ చేస్తున్నాం. ఆ అట్రిబ్యూట్స్ తీసేస్తే ఆ మిగిలినటువంటిది అశేష విశేష నిషేధ శేష అహమస్మి. అశేషములైన విశేషాలను నిషేధిస్తే ఏదైతే మిగిలి ఉంటుందో తదేకో అవశిష్ట శివ కేవల అస్మి అహం. శివ కేవలోహం. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.